ప్రజెంట్ సిచ్యువేషన్ మీ రాజకీయ ప్రయాణం అలాగే రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుంది? రాజకీయ ప్రస్థానం మనకు సాఫీగానే జరుగుతుంది. మనకు ఎక్కడైనా కానీ ఇండివిజువాలిటీ మనకు ఉంది కాబట్టి మొదటి నుంచి మనం ఏ పార్టీకి వచ్చినా సిన్సియర్గా పనిచేస్తాం. ఎక్కడున్నా కూడా హార్డ్కోర్గా పనిచేస్తాం. మనకు ఎంత చెప్పినా రాజకీయమే మనకు పబ్లిక్ సర్వీసే మనకు ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తుంటాం కాబట్టి ఏ పార్టీ నాయకులైనా మన గౌరవం మాకు ఇస్తారు. ఏ నియోజకవర్గంలో అయినా కూడా మనం ఉన్న పద్ధతిలో మనం ఉంటాం. మన దగ్గరకు వచ్చిన ప్రజలకు పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇబ్బంది వచ్చినా కూడా మా ఇబ్బందిగా భావించుకొని వాళ్ళకు అన్ని రకాలుగా అండదండలు ఉండనిగా సాయశక్తిలో కృషి చేస్తూ ఉంటాం. రాజకీయాలు ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుందాం. మీ పర్సనల్ విషయాలు అంటే గౌరవ్ వెంకటరెడ్డి బ్రాహ్మణ కొట్కూరు వాసి, మరి గౌరవ్ వెంకటరెడ్డి వాళ్ళ ఫాదరు లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏమైనా పొలిటికల్లో అంటే రాజకీయంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారా? ఏమైనా పోటీ చేశారా? ఎందుకు గౌరవ్ వెంకటరెడ్డి రాజకీయాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది? గతంలో కూడా మనకు పొలిటికల్ ఫ్యామిలీ. మా ఫాదర్ మండలం నియోజకవర్గంలో వరకు అప్పుడు శేషనారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి శేషనారెడ్డికి సపోర్ట్ చేస్తూ గిడ్డారెడ్డి గారు, మా ఫాదర్ గౌరీ ఈశ్వరరెడ్డి గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి ఉన్నారు. 78లోనే నీలం సంజీవ్ రెడ్డిని గెలిపించేటప్పుడు మా గ్రాండ్ ఫాదర్ నంద్యాల పార్లమెంటుకు నీలం సంజీవ్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది జనతా పార్టీ నుంచి. అప్పుడు నందికొట్టు నియోజకవర్గంలో మేజర్గా గౌరీ ఈశ్వరరెడ్డి, గౌరీ జనార్దన్ రెడ్డి, గిడ్డారెడ్డి, అల్లూరు తిమ్మారెడ్డి గారిని వీళ్ళందరూ కూడా నీలం సంజీవ్ రెడ్డికి చేయడం జరిగింది. సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా 42లో ఏపీలో అప్పుడు 42 పార్లమెంట్ సీట్లు, 41 కాంగ్రెస్ గెలిచి ఒకటి మాత్రం జనసేన గెలిచింది, నంద్యాల పార్లమెంట్ ఒకటి. ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ కూడా కావడం జరిగింది. అదే ఆయనతో పాటు మా వాళ్ళు కూడా అందరూ చాలా వరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పటి నుంచి నీలం సంజయ్ రెడ్డి గారితో టచ్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి ఉంది. బేసికల్గా మాది మా గ్రాండ్ ఫాదర్లు కూడా బిజినెస్ పీపుల్స్. మాకు అప్పటికే భారతదేశానికి స్వతంత్రం రాకముందే మాకు గ్రౌండ్నట్ ఫ్యాక్టరీ ఉండింది, కాటన్ మిల్లు ఉండింది, డిగాడిగేటర్ ఉండింది. పెద్ద 16 ఎకరాల్లో ఒక 8 మంది కుటుంబం అందరూ కలిసి ఒక మిల్ పెట్టుకున్నారు. దాంట్లో చేరుతా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా రామిరెడ్డి గారిని, ఆయన కూడా మేజర్ షేర్ హోల్డర్, మేజర్ షేర్ హోల్డర్. దాదాపు అందరూ కూడా ఒకటే కలిసికట్టుగా పనిచేస్తూ అప్పటి నుంచి కూడా ఎవరైనా రాజకీయంగా ఏదో పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చేవాళ్ళే. ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గౌరవ్ వెంకటరెడ్డి మద్దూరు సుబ్బారెడ్డి రాజకీయ వారసుడిగా ఎట్లా అరంగేటం? యాక్చువల్ మద్దూరు సుబ్బారెడ్డి గారిది మాది సొంత ఒకటే గ్రామం. మా మొదటి నుంచి కూడా మా ఫాదర్కు మా గ్రాండ్ ఫాదర్కు గ్రామంలో ఒక గుంపుగా మద్దూరు సుబ్బారెడ్డి అగెనెస్ట్గానే వాళ్ళు ఉన్నారు. నేను రాజకీయం 94లో ఎంటర్ వచ్చినప్పటికీ అప్పుడు అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ గిడ్డారెడ్డి గారికి టికెట్ ఇస్తే విజయభాస్కర్ రెడ్డి గారు, అందరూ మద్దూరు సుబ్బారెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు, మేము వర్లపాటి అందరం కలిసి గిడ్డారెడ్డి గారికి చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం కలిసి ఆ గ్రామంలో పనిచేస్తూ వస్తాము. బైరెడ్డి శేషశయనారెడ్డి గారికి మీరు మీ కుటుంబం కూడా గెలుపుకు కృషి చేశారని చెప్తున్నారు, వాళ్ళతో పాటు కలిసి తిరిగారు. కానీ వాళ్ళతో ఎందుకు ఉన్నట్లుండి సడన్గా వైరం అలాగే ఫ్యాక్షన్ ఇవన్నీ ఎలా వచ్చాయి? వైరం అనేది రాజకీయంగానే, కానీ 93లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదని తెలుగుదేశం పోయినప్పుడు మేము కాంగ్రెస్లో ఉంటామని చెప్పేసి గిడ్డారెడ్డి గారు చెప్పడం, గిడ్డారెడ్డితో పాటు మేము అందరం ఒకటే బంధువులం కాబట్టి మేము గిడ్డారెడ్డి గారితో కంటిన్యూ కావడం జరిగింది. సో మేము కాంగ్రెస్లో కంటిన్యూ అయినాం, బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పోవడం జరిగింది. సో ఆ విధమైన రాజకీయ వైరమే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి ఎప్పుడు వ్యక్తిగతమైన విధేయింపులు లేవు. వ్యక్తిగత చాలా మంది చెప్తుంటారు కదా గౌరవ్ బైరెడ్డి ఇద్దరు కూడా ఫ్యాక్షన్ నేతలు. ఎక్కడ జరిగింది మీకు ఫ్యాక్షన్? ఎక్కడైనా ఉందా? ఫ్యాక్షన్ అనేది ఎక్కడెక్కడ ఏం జరిగినా పార్టీల పరంగా జరిగిన దాన్ని కూడా లీడర్ల గంటగట్టడం జరుగుతూ వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో ఏదైనా కక్ష సాధింపు ధోరణి జరిగినవి కూడా అప్పుడున్న మెయిన్ లీడర్లు ఎవరైతే కాంగ్రెస్ ఉన్న తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టుకోవడం జరుగుతూ ఉంది తప్ప అది మీ మీడియా వల్ల ఇది ఫ్యాక్షన్ లీడర్లుగా ఎదగడం జరిగింది. మీడియా అంటే ప్రింట్ మీడియానే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ ప్రింట్ మీడియా. సో ఆ విధంగా రాయడం వల్ల అది అట్లే పెరుగుతూ పోయింది. గౌరవ్ వెంకటరెడ్డి బాల్యం అంతా ఎలా సాగింది? చదువు కానీ తర్వాత చిన్నప్పుడు కానీ లేదంటే ఇంటర్మీడియట్ కానీ ఎంతవరకు చదివినారు? ఎలా సాగింది? నేను 5th వరకు నందికొట్టులో చదివినా, 6th 7th బ్రాహ్మణకొట్టులో చదివినా, 8th 9th 10th నేను శిశు మందిర్లో చదివినా, ఇంటర్మీడియట్ వచ్చేసి మళ్ళీ కర్నూలులో చదివినా. నేను ఇంటర్మీడియట్తో క్లోజ్ చేసాను. సో మీ వివాహ సమయానికి అప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారా? మేడం ఏమన్నా లవ్ మ్యారేజ్ చేశారా లేకపోతే అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. కాకపోతే నేను 87లో ఇంటర్మీడియట్ సాధించిన తర్వాత ఫాదర్ చేసే బిజినెస్లలో అన్నీ కూడా సపోర్ట్గా ఉంటూ నందికొట్కూరులో అప్పటికే 87 నుంచి నేను బిజినెస్లో ఉన్నా. 90కి వచ్చేతో నా దగ్గర నా పేరు మీద 5 ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయి అప్పటికే. మేము మైనింగ్ చేసేవాళ్ళము, బీటీ టొబాకో బిజినెస్ చేసేవాళ్ళం, ఫిష్ బిజినెస్ చేసేవాళ్ళం, ఫ్యాక్టరీ ట్రేడింగ్ చేసేవాళ్ళం. సో అన్ని రకాలుగా ఫ్యాక్టరీ నా పేరు ఉండినప్పుడు అసలు మా 90 వరకు నేను బిజినెస్లో చేసిన. 91లో 93లో మా మ్యారేజ్ అయింది. అప్పటికేం పొలిటికల్గా ఏం లేదు. అప్పటికి కూడా మేము
ఒకటే గుంపుగా కాంగ్రెస్ పార్టీలో మా పెద్దలు ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నాము. రాజశేఖర్తో శేషనాయుడుతో సత్సంబంధాలు ఉన్నాయి అంతవరకు కూడా. 93లో వాళ్ళు పార్టీ మారినప్పటి నుంచి మా ఇద్దరి మధ్యన రాజకీయ విభేదాలు తప్ప వేరే లేదు. సో ఎప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, అంటే పోటీ చేసేందుకు సిద్ధం కావడం, అలాగే మీ మీద ఒక కేసు పడి మీరు జైలుకి వెళ్ళడం ఎలా జరిగింది అదంతా? 94 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గిడ్డారెడ్డి గారు నిలబడడం జరిగింది. సో ఆ ఎలక్షన్ మేమందరం కూడా గిడ్డారెడ్డి గారికి కాంగ్రెస్ చేయడం జరిగింది. 94 తర్వాత 95 ఎలక్షన్ తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అధికార పార్టీలో తెలుగుదేశం వాళ్ళు రావడం జరిగింది. బయట రాజశేఖర్ గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. తర్వాత గ్రామాల్లో కొన్ని చోట్ల ఆ గొడవలు ఎలక్షన్ అయిపోతే మామూలుగా అప్పుడు కాలం కొద్ది గొడవలు ఉండేది. ఆ గొడవలు జరిగినాయి. మాకు దాని నుంచి కొద్దిగా ఇన్సిడెంట్లు చిన్న స్టార్ట్ అయ్యి గ్రూపులు తయారైతే వస్తాను. మా గ్రూప్ గిడ్డారెడ్డి గారితో పాటు యూత్లు కాబట్టి పుట్టగాని కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను ఆకర్షించడం జరిగింది. సో ఆ విధంగా నన్ను అందరూ కూడా నందికొట్కూరు నియోజకవర్గం కూడా ఎంకరేజ్ చేస్తూ నన్ను అంత చిన్నదానికి పెద్దానికి, ఎందుకంటే నందికొట్కూరు హెడ్ క్వార్టర్లో ఉండేది నేనే. ఇటు వీళ్ళు కానీ అటు వాళ్ళు కానీ ఎవరు నందికొట్కూరు హెడ్ క్వార్టర్లు లేరు. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ నందికొట్కూరు హెడ్ క్వార్టర్లో ఉండేది. మనం కూడా అన్నీ ఉన్నాం, బిజినెస్ చేసుకుంటాం. సో ఎక్కడ ఎవరెవరు వచ్చినా చక్కగా నందికొట్కూరుకి వచ్చేవాళ్ళు, మాతో మాట్లాడించుకొని పని చేయించుకునేవాళ్ళు. అట్లా అలవాటు అయిపోయింది, అందరూ కూడా కంటిన్యూషన్ అయింది. సో ఇప్పుడు ఈ హత్యలకు సంబంధించి మీ మీద ఆరోపణ, అలాగే మీరు జైలుకు వెళ్ళడం జరిగింది, ఆ సంఘటన ఎలా సాగింది? చెప్తున్నా కదా, ఎంతసేపు ఉన్నా ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్కు రాజకీయ కక్షలతోటి లీడర్ల మీద పెట్టడం తప్ప జరిగిన ఇన్సిడెంట్లు వేరు, ముద్దాయిలుగా నిలబడడం వేరు. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఎవరు ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళని రికార్డ్ చేసేవాళ్ళు, దాని మీద ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు సాక్ష్యాల మీద. ఇప్పుడు సాక్ష్యంలో కోర్టుకి వచ్చి ఎవరు చెప్తే దాని ప్రకారం న్యాయస్థానంలో నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ఉండాల్సిందే తప్ప మనం దాని గురించి ఇప్పుడు విమర్శించడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ సభ్యత కాదు, పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు ఒకసారి బెయిల్పై బయటికి వచ్చి, అంటే స్వతంత్ర సముద్ర యోధులకు సంబంధించినటువంటి దాంతో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీ బెయిల్ పిటిషన్ కొట్టేస్తే మళ్ళీ కూడా వెళ్ళి సరెండర్ అయ్యారని ఒక వార్తలు కూడా వచ్చాయి. లేదు, యాక్చువల్గా ఏంటంటే రాజశేఖర్ గారు సీఎం అయిన తర్వాత నేను ఒక మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాను. మెర్సీ పిటిషన్ అనేది మనం పార్డాన్ అని పెట్టుకుంటాం. పార్డాన్ అనేది మేము గవర్నర్ రిప్రజెంటేషన్ చేస్తాం. మనకు అప్పటికి లైఫ్ సెంటెన్స్ పోయి 10 years వచ్చింది మనకు సుప్రీంకోర్టులో. సో అప్పటికి నాది మ్యాక్సిమం 6.5 సంవత్సరం కూడా అయిపోయేది నా జైలు పీరియడ్ కూడా. సో ఈ టైంలో పార్డాన్ పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో పార్డాన్ అప్లై చేయడం జరిగింది. సో అప్పుడు పార్డాన్ గవర్నర్ గారు ఇవ్వడం జరిగింది. కాకపోతే అప్పుడున్న రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే రాజశేఖర్ మీద రాజశేఖర్ ఏదో గౌరంగ రెడ్డి అంటే నమ్మకంగా ఉన్నాడు, చేసినాడు అనేది దాని మీద. ఎందుకంటే రాజశేఖర్ గారు కూడా నాకు జైలుకి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కనెక్ట్ అయినాక కర్నూలు సబ్జెక్ట్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో మాకు ఆ సంబంధాన్ని పూర్తిగా అవినాభావ సంబంధం నాకు రాజశేఖర్కి ఉండేదని అడ్డగట్టడం జరిగింది. సో దాని నుంచి ఇదైంది. 2004లో కూడా మాకు టికెట్ చెడతాం, ఒక టికెట్ రాకుండా ఎన్నో రకాల తిప్పలు పడితే కూడా రాజశేఖర్ గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు దగ్గరుండి నందికొట్కూరులో చెడతామనే ఉండాలని చెప్పి అప్పుడు కూడా టికెట్ విషయంలో కూడా, ఎందుకంటే నేషనల్ పార్టీస్ రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.